మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే వృత్తిపరమైన విషయాల మీద అధిక శాతం శ్రద్ధ వహిస్తారు. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. శ్రమ బాధ్యతలు అనేవి పెరుగుతాయి. అంతేకాకుండా వృత్తిలో కీలక నిర్ణయాలు కానీ, విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో కానీ తీవ్రంగా కృషి చేసి అనుకున్న ఫలితాలు సాధించడంలో ముందుంటారు. మీ వ్యక్తిగత నిర్ణయాలు, మీ ఆలోచనలు చాలా ఫాస్ట్గా ఉంటాయి. అంతేకాకుండా ఆశించిన స్థాయిలో అభివృద్ధి పొందడానికి చక్కటి నిర్ణయాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరంగా కూడా అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆ నేపథ్యంలో మీకు ఒత్తిడి, శ్రమ, అలసట అధికంగా ఉంటాయి. నిద్రకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారికి ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకు చాలా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. అధిక శ్రమతో ముందుకు పెడతారు. ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో మీరు పడే శ్రమకి సంబంధించి మంచి ఫలితాలు వచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. అధిక శ్రమతో ఇప్పటిదాకా పడిన శ్రమకి తగిన ఫలితాలు అనేవి మీకు ఏర్పడే అవకాశం లాంటిది కనబడుతుంది. తండ్రి యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రయాణాలకు అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ఆధ్యాత్మిక ప్రయాణాలకి, ఆర్థిక సంబంధమైన విషయాలకి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావన చేయొచ్చు. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కొన్ని ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి ఎదురవుతున్నప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ఆర్థిక సంబంధమైన విషయాలలో మీ ప్రణాళికలకి అనుకూలత అనేది తక్కువగా ఉండడం బట్టి కొంత ఘర్షణ అనేది ఏర్పడుతుంది. వృత్తిపరమైన విషయాల్లో అధిక ఆదాయం కొరకు చేసే ప్రయత్నాల్లో కొన్ని ఆలస్యాలు లాంటివి ఏర్పడినా కూడా చివరికి మీకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వృత్తిపరంగా గౌరవం పెరగడానికి అవకాశం ఉంది. నూతన అవకాశాలు, వ్యాపార వ్యవహారాల్లో అనుకూలతల కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ ముఖ్యంగా ఆకస్మికంగా ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, లేకపోతే డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ ముఖ్యమైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. పోటీలలో ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల వల్ల కొంత ఘర్షణ అనేది అధికంగా ఉండడం, శత్రువర్గం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కూడా మీరు విజయం సాధించడానికి గట్టిగా కృషి చేస్తారు. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. నూతన పరిచయాలు, నూతన వ్యక్తులతో కలిసి నూతన నిర్ణయాలు తీసుకుంటారు. తగిన విధంగా అవార్డ్స్ లాంటివి లభ్యం అవడం అనేది మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. అలాగే సంతాన వర్గం యొక్క అభివృద్ధి మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. అలాగే వారి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ఆలోచనల్లో మీరు ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయగలుగుతారు. మీ యొక్క పర్సనల్ వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాల్లో సంతాన వర్గం యొక్క అభివృద్ధి, లేకపోతే పెట్టుబడులు, స్థిరాస్తులు మొదలైన వాటి కొరకు మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని సందర్భాల్లో మీ యొక్క కుటుంబ నేపథ్యంలో మీ యొక్క బంధువర్గంతో కూడా మాట పట్టింపులు, అభిప్రాయ భేదాలు, లేకపోతే అభిప్రాయ భేదాలతో పాటు మాటల్లో కూడా వారికి వేరే విధంగా మీ అధిక ఆత్మవిశ్వాసం కానీ, మీ వ్యక్తిగత పనులు కానీ ఇతరులతో మీరు ఉండే విధానంలో కొన్ని అపోహలకి, కొన్ని ఇబ్బందులకి అవకాశం ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని వారి అభిప్రాయ భేదాల్లో కావచ్చు, లేకపోతే మిమ్మల్ని అర్థం చేసుకునే విషయంలో కావచ్చు కొంత వ్యక్తిగతంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కనుక ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్త వహిస్తూ ఇతరులకి అభిప్రాయ భేదాలు కలుగుతున్న ఇతరులతో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీ ఆలోచనలలో, మీ అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళకి మీకు పూర్వపు అంటే ఓల్డ్ డెప్ట్స్ ఏమైనా, రుణాలు ఏమైనా ఉన్నా వాటిని తీర్చేయడానికి ప్రయత్నం చేస్తారు. న్యాయ సంబంధమైన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక విషయాల కొరకు ఆలోచనలు అధికం చేస్తారు. వ్యక్తిగత అభివృద్ధి కొరకు ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా మీ యొక్క రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునే దిశగా కృషి చేయడానికి అవకాశం ఉంది. అలాగే వ్యాపార పరంగా కావచ్చు, లేకపోతే మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో నూతన అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కొత్త అవకాశాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాల్లో మంచి వ్యక్తుల సహకారంతో వృత్తిపరమైన అభివృద్ధి, నూతన అవకాశాలు, దూర ప్రాంతాల్లో నూతన అవకాశాలు లాంటివి, దూర ప్రయాణాలకు అవకాశాలు లాంటివి వృత్తిపరమైన అభివృద్ధిలో మీకు అనుకూలతలు చూపిస్తున్నాయి. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే కన్యా రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఉద్వేగాలకి అధికంగా లోనవ్వడం బట్టి కూడా
కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో అధికంగా శ్రద్ధ తీసుకోవడం, అధికంగా కృషి చేయడం, కొన్నిసార్లు ఆత్మవిశ్వాసం విషయంలో కొంత ఇబ్బంది పడడం మొదలైన వాటికి అవకాశం ఉంది. కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకుంటూ మంచిగా ప్రాక్టీస్ చేస్తూ అనుకున్న ఫలితాలు సాధించడానికి కృషి చేయాలి. అంతేకాకుండా చదివింది 1-4 సార్లు రాసుకోవడం కానీ, రాసింది తర్వాత 1-4 సార్లు మననం చేసుకోవడం మొదలైన వాటి మీద శ్రద్ధ వహించాలి. అవసరమైతే హైగ్రీవనం అనే శ్లోకాన్ని పఠించాలి. విద్యాపరంగా డిస్ట్రాక్షన్స్కి లోను కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. సమయానికి ఆహార స్వీకరణ మొదలైనవి కూడా చాలా వరకు అవసరం. ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే ఇబ్బంది పెట్టే వ్యక్తులతో కానీ కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే తులారాశి వాళ్ళకి ముఖ్యమైన అంశాలలో వృత్తికి సంబంధించిన విషయాలు, గృహ వాతావరణం రెండింటినీ బ్యాలెన్స్ చేసుకునే విషయంలో కొంత ఘర్షణకి అవకాశం లాంటిది కనబడుతుంది. అయినప్పటికీ కూడా మీ యొక్క శాయశక్తులా ప్రయత్నం చేసి ప్రతి విషయంలో విజయం సాధించడానికి అధికంగా కృషి చేస్తారు. మంచి విజయాన్ని సాధిస్తారు. అలాగే రుణాలు ఏదైనా ఉన్నా పూర్తి చేస్తారు. నూతన దూర ప్రదేశాల్లో మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాల్లో మంచి అవకాశాలు లాంటివి లభ్యమవుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఎమోషనల్ ప్రాబ్లమ్స్ రాకుండా, ఈగో ప్రాబ్లమ్స్కి దూరంగా ఉంటూ అధిక ఉద్వేగాలకు లోను కాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. డ్రైవింగ్ చేసేవారు తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అంతే తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకోవడానికి అవకాశం కనబడుతుంది. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి నూతన అవకాశాలు లభ్యమవుతాయి. సామాజిక సేవ చేస్తారు. గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. తోబుట్టువుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధిస్తారు. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. ఇచ్చిన సమయం కంటే ముందే పనిని పూర్తి చేయడం బట్టి ఓ రకమైన ధైర్యం ఉంటుంది. అయినప్పటికీ ఆర్థిక సంబంధమైన విషయాలు, వారసత్వపు ఆస్తులకు సంబంధించిన విషయాలు, అలాగే మీ యొక్క చిన్ననాటి మిత్రులతో మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, వారితో లాంగ్గా అంటే బాగా సుదీర్ఘంగా చర్చలు జరిపేటప్పుడు కానీ మాటల వల్ల విభేదాలు రాకుండా, అపార్థాలకు లోను కాకుండా తగిన జాగ్రత్తలు అయితే ముందుగా తీసుకోవాలి. అంటే తండ్రి యొక్క సహకారం బాగుంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు జ్ఞాపక శక్తిని పెంపొందించుకునే దిశగా కృషి చేయాలి. విద్యాపరమైన విషయాల నుంచి డిస్ట్రాక్షన్ కాకుండా జాగ్రత్త పడాలి. ధనస్సు రాశి. అమ్మ, మరి ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మాటల వల్ల ఘర్షణలకి లోను కాకుండా జాగ్రత్త వహించాలి. తగిన విధంగా సమయానికి స్పందిస్తూ మాట్లాడాలి. అలాగే మీ యొక్క భాగస్వామ్య వ్యవహారాలు కావచ్చు, వ్యాపార వ్యవహారాలు, దాంతోపాటు ముఖ్యంగా మీ యొక్క వృత్తి, వీటికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. వాటికి సంబంధించిన ఆదాయం అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఆకస్మిక ఖర్చులు, కుటుంబానికి మీ యొక్క బంధువర్గం రాక వారితో మీరు చర్చలు చేయడం, కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం మొదలైన వాటికి ఇది సమయంగా దీన్ని మనం భావించవచ్చు. అలాగే మీరు తీసుకునే వ్యక్తిగత నిర్ణయాలు కూడా కొన్నిసార్లు చాలా తొందరగా తీసుకోవడం, లేకపోతే తొందరగా మీరు ఇతరులకి వాగ్దానాలు చేయడం, వీటి వల్ల కూడా కొన్నిసార్లు అటు వృత్తి విషయంలో కావచ్చు, లేకపోతే మీ సంతాన వర్గంతో కావచ్చు మాట పట్టింపులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు నిర్ణయాలు తీసుకున్నా, వాటికి ఇతరులకి వాగ్దానాలు చేసినా తగిన విధంగా జాగ్రత్తలు పడుతూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరంగా అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మకర రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వారికి నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. సంఘంలో గుర్తింపు, గౌరవం కోసం అధిక శ్రమతో, ఒత్తిడితో ముందుకు వెళ్ళడానికి తీవ్రంగా కృషి చేస్తారు. ఈ నేపథ్యంలో వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. ముఖ్యంగా బంధువర్గం యొక్క సహకారం కావచ్చు, మీ తండ్రి యొక్క సహకారం కావచ్చు, వారి సహకారం కోరుకుంటారు. శత్రువుల మీద విజయం సాధించడానికి చాలా శ్రమ పడతారు. అంటే విద్యాపరంగా ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి కూడా అధిక శ్రమతో, కృషితో అనుకున్న ఫలితాలు సాధించడానికి అధికంగా నిర్ణయాలు తీసుకొని మీరు ముందుకు పెడతారు. అలాగే అధిక ఉత్సాహం పెరుగుతుంది. అంతేకాకుండా చాలా చురుకుగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తీసుకున్న నిర్ణయాల్ని మీరు అమలుపరచడంలో మీరు లాభదాయకంగా ముందుకు పెడతారు. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? దూర ప్రదేశాలకు ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే నిద్రలేమికి అవకాశం,
ఇతరుల మీద విజయం సాధించడానికి అధిక ఒత్తిడితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. దానివల్ల ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన విశ్రాంతి అవసరం, నిద్రలేమిని అధిగమించాలి. తగిన విధంగా ఆహార స్వీకరణ కూడా చాలా అవసరమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా మీ యొక్క నాలెడ్జ్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి తీవ్రంగా కృషి చేస్తారు. అయితే పూర్వపు అంటే న్యాయ సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి అధికంగా మీరు శ్రమ పడతారు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో, కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన ఎలక్ట్రానిక్ వస్తువుల కొరకు మీరు ఖర్చులు పెట్టే అవకాశం అనేది ఉంది. ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోలు కొరకు, అలాగే సంతాన సంబంధమైన విషయాల్లో వారి అభివృద్ధి కొరకు మీరు అధిక శాతం కృషి చేస్తారు. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీన రాశి వారికి ఆశించిన విషయాల్లో మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా విద్యా సంబంధమైన విషయాల్లో, పోటీ పరీక్షల కొరకు చేసే ప్రయత్నాల్లో ఇది చాలా వరకు అనుకూలమైన అవకాశాలు కలిగించే అవకాశం అనేది కనబడుతుంది. అంతేకాకుండా విద్యాపరమైన విషయాలు, అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడం, వృత్తిపరమైన అభివృద్ధి, సంతాన వర్గం కొరకు చేసే ఆలోచనలు, వారి కొరకు చేసే దీర్ఘకాలిక పెట్టుబడులు, అవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలతలు. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో తండ్రితో మీ యొక్క సలహా సంప్రదింపులు చేసుకునే విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసే వ్యక్తుల వల్ల కూడా మీకు అనుకోకుండా లాభదాయకంగా ఉండే పరిస్థితులు, శత్రువులు కూడా చాలా వరకు మీకు మైత్రి బంధాలు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయడం, భాగస్వామి యొక్క సహకారం, వ్యాపారంలో అభివృద్ధి మొదలైన వాటికి అవకాశం సమయంగా భావించవచ్చు.